హలో గైస్, నా పేరు మైదర వెంకట. మై ఛానల్ ఇప్పటికే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ వీక్ కూడా డబల్ ఎలిమినేషనే ఉంది. అది మనకందరికీ ఐడియా ఉన్నదే. కాకపోతే నేను ఇంక ఎందుకు చేయలేదంటే వీడియోస్ ఎక్కువగా నేను బేసిక్గా వేరే వర్క్స్ మీద బాగా బిజీగా ఉన్నా. వేరే వీడియోస్ వాటి మీద, వేరే ఛానల్స్ వర్క్ మీద. సో దానివల్ల నాకు అసలు కుదరట్లేదు నాకు. సో అందుకని ఇవాళ కూడా నాకు చాలాసేపు అయింది అప్డేట్ వచ్చేసి. అరౌండ్ ఇవాళ కొంచెం లేట్ అయింది రావడం. అంటే డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ కదా, సో కొంచెం డిలే అయ్యింది. సో 12 ఆ టైంకి వచ్చింది, బట్ ఇప్పటిదాకా చేయడం అవ్వలేదు నాకు. సో చాలా వీడియోలు వేరేవన్నీ చేస్తూ కూర్చునేసరికి సో ఫైనల్గా ఇప్పుడైతే చేస్తున్నా. సో డబుల్ ఎలిమినేషన్ అయితే ఉందన్నమాట. సో సాటర్డే ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ అవుతారు, సండే ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే ఇంకా ఫినాలేకి 5గురినే ఉంచాలి అని. మళ్ళీ మిడ్ వీక్ ఎలిమినేషన్ అవన్నీ ఎందుకు, ఇంకా అనవసరం కదా అనే బేసిస్ మీద వాళ్ళు ఇంకా ఇట్లా కంటిన్యూ చేసుకుంటున్నారనమాట. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో దీని తర్వాత నా టాప్ 5 కూడా, అంటే ఆర్డర్ ఎలా ఉండొచ్చు అనేది వీడియో చేస్తాను నేను. అంటే టాప్ 5 ఆర్డర్ ఎట్లా ఉంటుంది ఏంటనే దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. దీని తర్వాత ఎలిమినేషన్ వీడియో తర్వాత రేపో ఎప్పుడో చేస్తాను. సో బేసిక్ థింగ్ ఏంటంటే సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే ఇంకా రోహిణి ఎలిమినేట్ అయ్యింది. రోహిణి ఎలిమినేట్ అవ్వడానికి హెవీ రీజన్స్ అయితే ఏమీ లేవు. అంటే ఇప్పుడు యూజువల్లీ ఆవిడకి పాపులారిటీ అయితే బాగానే వచ్చింది టాస్క్ల వల్ల వాటి వల్ల. ఎస్పెషల్లీ ఒక టాస్క్లో పృథ్వీని ఓడించినప్పుడు ఆవిడకి చాలా బాగా పేరు వచ్చింది. చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ అందరూ కూడా. ఓకే, అది వేరే విషయం. బట్ ఏంటంటే ఎంత వచ్చినా కూడా ఇంకా ఆవిడ నామినేషన్స్లోకి అసలు రాలే కదా చాలా వరకు. సో దానివల్ల ఏమైపోయిందంటే ఇంకా అసలు ఆవిడకి స్కోప్ లేకుండా పోయిందనమాట, ఆవిడకి ఓటు బ్యాంక్ తెచ్చుకోవడానికి. సో ఓట్ బ్యాంక్ ఉంటేనే ఎప్పుడైనా సరే నామినేషన్లోకి వస్తూ వెళ్తూ ఉంటేనే, ఓట్లు వేయడం అలవాటు అయితేనే నీకు ఎప్పుడైనా సరే ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది. అలా లేదంటే ఇబ్బంది అనమాట. సో ఇక్కడ అన్ఫార్చునేట్లీ అదే జరిగింది. ఆవిడకి అసలు ఓట్ బ్యాంక్ అనేది లేదు. అండ్ యూనో మొన్నటి వారం అయితే మాత్రం రోహిణి, అవినాష్ ఇద్దరు కలిసి కొంచెం గ్రూప్ గేమ్ అండ్ ఫీలింగే వచ్చింది. సో అదొకటి రీజన్ అని చెప్పొచ్చు. అండ్ అదే ఆవిడ మీద మరీ టూ మచ్ నెగిటివిటీ కాకపోయినా ఎంతో కొంత అయితే వచ్చింది కదా. తర్వాత ఇంకోటి ఏమంటే బేసిక్గా ముందు నుంచి జరిగిన కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో గేమ్ పరంగా వాటి పరంగా, ఆ పరంగా ఆవిడకి చాలా మంచి పేరు వచ్చినా, మంచి పాపులారిటీ వచ్చినా, అది ఒక 20-25% ఆఫ్ పీపుల్కి అంటే ఆ ప్రాసెస్ నచ్చలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్, లేదంటే యష్మి ఫ్యాన్స్, లేదంటే పృథ్వీ ఫ్యాన్స్, లేదంటే ప్రేరణ ఫ్యాన్స్, వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి అంటే బేసిక్గా ఇది కామెడీ షో లాగా అయిపోయింది, జబర్దస్త్ లాగా అయిపోయింది మొత్తము. సో అది కరెక్ట్ కాదు కదా అన్న ప్రాసెస్లోకి వెళ్ళిపోయారనమాట మొత్తం అందరూ కూడా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంతమందికి ఉంది. సో దానివల్ల ఏంటంటే అలాంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు అవినాష్ అన్న, రోహిణి గారు, తేజ, వీళ్ళు చేసే కైండ్ ఆఫ్ థింగ్స్ నచ్చవు. సో అదనమాట సినారియో. సో వాళ్ళకి ఏంటంటే ఆ ఫైర్ కావాలి. ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్ చూడండి, నిన్నటి ఎపిసోడ్లో మంచి ఫైర్ వచ్చింది మనకి. సో గౌతమ్కి మంచి పాజిటివ్ ఎపిసోడు, అండ్ నిఖిల్కి బీభత్సమైన నెగిటివ్ ఎపిసోడు, అండ్ ఏదో మొత్తం అన్నీ తేట పనులన్నీ చేసుకున్నాడు బేసిక్గా. సో రైట్ మూమెంట్లో రైట్ దెబ్బ పడింది నిఖిల్కి, రైట్ పాజిటివిటీ వచ్చింది గౌతమ్కి. సో ఇంకొక వారమే కదా, ఇంకా ఏముంది, ఇంకా లాస్ట్ వారం స్టార్ట్ అవ్వగానే మొత్తం ఓటింగ్ లైన్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. సండే నైట్ నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోతాయి. సండే నైట్ ఎపిసోడ్ అయిపోయిన టైం నుంచి ఇంకా అప్పటి నుంచి ఓట్లు వేసుకోవడమే ఇంకా. సో ఎంత ఓట్లు వేసుకుంటారో ఇంకా మీ ఇష్టం ఇంకా. సో నో మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఇంకా. సో వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఏదో మొత్తము సెపరేట్ భోజనాలు ఏవో పెడతారు బాగా ఒక రోజు ఎప్పుడో. సో అట్లాంటివి ఏవో చేస్తారు అంతే, అంతమించి ఇంకేట్ లేదులేండి. సో అదే అంటున్నా. సో ఎనీహో మొత్తానికైతే కొంతమందికి ఆ పాయింట్ అయితే ఉంది కదా రోహిణి గారి విషయంలో. సో అట్లా కూడా కొంతమందికి నచ్చపోయి ఉండొచ్చు. అట్లా కూడా ఆవిడ ఓట్ బ్యాంక్ అయితే క్రియేట్ అవ్వలే. ఏదైనా ఒకటైతే రీజన్, ఆవిడ నామినేషన్స్లోకి రాలే అసలు. సో నామినేషన్లోకి వచ్చి ఉంటే కొద్ది గొప్ప ఓట్ బ్యాంక్ క్రియేట్ అవునేమో. బట్ నామినేషన్లోకి అస్సలు రాకపోవడం అనేది ఆవిడకి మైనస్ అనే చెప్పాలి. సో అది మరి సినారియో. సో దానివల్ల ఏంటంటే రోహిణి గారు అయితే ఎలిమినేట్ అయ్యారు సాటర్డే ఎపిసోడ్లో. సో అది ఒక ఎలిమినేషన్. సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే, బేసిక్గా ఈ న్యూస్ విష్ణుప్రియ ఫ్యాన్స్కి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది కాబట్టి. విష్ణుప్రియ ఎలిమినేట్ అయితే విష్ణుప్రియ ఫ్యాన్స్కి ఎందుకు హ్యాపీ అంటే, ఇప్పుడు విష్ణుప్రియ ఫ్యాన్స్కి ఎప్పుడు హ్యాపీనెస్ కలుగుతుంది, విష్ణుప్రియని హ్యాపీగా చూస్తే వాళ్ళకి ఆనందం కలుగుతుంది, అవునా. సో విష్ణుప్రియ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, పృథ్వీని చూసినప్పుడు, పృథ్వీని కలిసినప్పుడు, పృథ్వీతో మాట్లాడినప్పుడు కదా.
సో పృథ్వీ ఏంటి ఇప్పుడు హౌస్లో లేడు, బయటకు వచ్చేసాడు. సో అందుకని ఇప్పుడు విష్ణుప్రియ బయటకు వచ్చేసాక వెంటనే పృథ్వీని కలుస్తుంది. విష్ణుప్రియ పృథ్వీని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. విష్ణుప్రియ ఫేస్లో హ్యాపీ చూడగానే విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా హ్యాపీయే కదా. సో అలాగా విష్ణుప్రియ ఫ్యాన్స్ అయితే మాత్రం డెఫినెట్గా చాలా గట్టిగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అది మ్యాటర్. అట్లా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏదో జోకే కానీ మొత్తానికి ఏదో ఓ రకంగా ఇది కూడా వాస్తవమే కదా. నేను చెప్పింది ఏదో జోవియల్గా చెప్తే చెప్పుంటాను కానీ అది కూడా నిజమే కదా. తను లోపల ఉన్న దానికంటే బయటకు వచ్చేసి పృథ్వీని మీట్ అయినప్పుడు ఆవిడ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకు తెలిసి. అమ్మయ్య పృథ్వీని చూశాను అని చెప్పి. వారం రోజులు పృథ్వీ లేకుండా ఎలా ఉన్నాను ఏంటో అనుకుంటూ ఉంటుంది పాపం. సో అట్లాంటి కైండ్ ఆఫ్ సినారియో. సో విష్ణుప్రియ ఎలిమినేషన్గా అసలు విష్ణుప్రియ ఎలిమినేషన్కి రీజన్స్ కాదు, విష్ణుప్రియ ఇప్పటివరకు ఉండడానికి రీజన్స్ మాట్లాడుకుందాం. ఆవిడకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఈ సీజన్ స్టార్టింగ్లోనే మనం మాట్లాడుకున్నాం ఏమని, విష్ణుప్రియకి చాలా హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది, ఇప్పుడు వచ్చే వాళ్ళలో ఇంకెవరికి కూడా లేదు అని. సో ఆ ఫాలోయింగ్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు కాపాడుతూ వచ్చింది. రెండోది ఆ ట్రాక్ వల్ల అప్పుడప్పుడు ఆవిడ కనబడుతూ ఉండేది స్క్రీన్లో, లేదంటే ఆ ట్రాక్ కూడా లేకపోయింటే ఆవిడ అసలు కనబడేది కాదు కదా. సో ఆ ట్రాక్ వల్ల అప్పుడప్పుడు కనబడుతూ వచ్చింది. సో ఓకే ఉన్నదిలే మనిషి అని చెప్పి కనబడి, సరే ఈ అమ్మాయిని చాలాసార్లు చూసాం కదా అని చెప్పి ఒకసారి ఓట్లేద్దాం అనుకున్నవాడు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు అట్లా ఓట్లేసి ఉండొచ్చు. సో అలా ఆవిడ సర్వైవ్ అయ్యి ఉండొచ్చు ఇప్పటిదాకా. ఆవిడ ఎందుకు ఎలిమినేట్ అయ్యిందంటే మనకు అందరికీ తెలిసిందే. ఆవిడ ఆట తప్ప ఆవిడ ఆడలేదు, పృథ్వీ ఆట ఆడింది ఆవిడ. సో ఎప్పుడైతే ఒకటి చెప్తుంది చూడండి, ఇప్పుడు మనము మన కోసం వెళ్ళాం అక్కడికి. ఇప్పుడు మనం ఏ యుద్ధమైనా సరే మనం మన కోసం చేస్తాం. అలా కొన్నిసార్లు మనకు కావాల్సిన వాళ్ళ కోసం కూడా చేస్తాం. అంతవరకు బాగానే ఉంది. బట్ వన్స్ యుద్ధ భూమిలోకి దిగిన తర్వాత ఇంకా మనము శత్రువులాగే చూడాలి, శత్రువుని ఓడించడానికే ప్రయత్నించాలి. అట్లా కాకుండా శత్రువు కోసం ఆలోచించి, శత్రువు కోసం సమయాన్ని కేటాయించి, శత్రువుతో ప్రేమలో పడినట్టుగా, అంటే టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే ఇంక అంతే కదా. సో ఆవిడ చేసిన బిహేవియర్ కూడా కొంచెం అట్లాగే ఉందండి, అది వేరే విషయం. ఆవిడ ఫ్రెండ్షిప్ అని చెప్తూ వచ్చింది శ్రీముఖితో, బట్ ఇట్ డజంట్ లుక్ లైక్ ఫ్రెండ్షిప్. అది పాయింట్. సో అదే అంటున్నా. సో నా ఇంటెన్షన్ ఏంటి అంటే, అటు వాట్ ఎవర్ ద రీజన్ ఈజ్, ఆవిడ కరెక్ట్ వేలో యుద్ధం చేయలేదు. ఆవిడ శత్రువు కోసం ఆడింది, శత్రువు కోసం పోరాటం చేసింది. శత్రువుని ఎవరైనా తిడుతుంటే, అంటే ఒక శత్రువు ఇంకో శత్రువుని తిడతా ఉంటే ఈ శత్రువు ఏదైనా ఆనందించాలి. ఎందుకు, తనకు అందరూ శత్రువులే కాబట్టి. అట్లా కాకుండా తిను బాధపడిపోయి ఉండేది, కోపం వచ్చేసేది, ఎందుకు అట్లా అంటున్నారు అన్నట్టు చూసేది. చాలా ఉన్నాయి లేండి. సో బిగ్ బాస్ చరిత్రలో నేను ఒకటి చెప్తా చూడండి, అత్యంత దరిద్రగొట్టు ట్రాక్ ఎవరంటే ఏదంటే, అంటే ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు బట్ అయినా చూడడానికి చాలా దరిద్రంగా అనిపించేది, అది షణ్ముఖ్ అండ్ సిరి. వీళ్ళు దాన్ని బీట్ చేశారయ్యా. వీళ్ళు అని పృథ్వీని కూడా కలపకూడదు, ఓన్లీ విష్ణుప్రియ దాన్ని బీట్ చేసింది సింగిల్ హ్యాండెడ్లీ. అసలు అది ఈ విషయంలో మాత్రం విష్ణుప్రియ సోలోగా, గౌతమ్ సోలో అంటాడు కదా, బట్ అట్లా కాదనమాట. విష్ణుప్రియ ఈ విషయంలో సోలోగా దాన్ని బీట్ చేసింది. అదే క్రింజ్ అనిపించేదంటే దానికి ట్రిపుల్ క్రింజ్ అనిపించింది ఓన్లీ బికాస్ ఆఫ్ విష్ణుప్రియ. దాట్స్ ద గ్రేటెస్ట్ థింగ్. అసలు దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ షీ అచీవ్డ్ ఇన్ దిస్ బిగ్ బాస్ హౌస్, అంతే. ఇంకా అంతమించి ఇంకేం లేదు. చాలేండి తనకు అది సాధించింది. తను దానికి కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది నాకు తెలిసి. నేను అలా ఉన్నాను, నాకు అనిపించింది నేను చేశాను అంత అంటది. సో నాకు అనిపించింది అటో నేను ఇట్లా ఇది సాధించుంటే ఇది నాకు ఓకే అన్నట్టే ఉంటుంది తను. ఇంకా అదంతే, ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ఆ సిచ్యువేషన్ని మనం ఒక ప్రాపర్ వేలో అనలైజ్ చేయలేము కూడా, ఎందుకంటే మనకు అది తప్పు అనిపించింది, క్రింజ్ అనిపించింది, వరస్ట్ అనిపించింది, అంతే అనుకుని వదిలేయడమే. ఇంకా ఆవిడ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఏం చేసుకుంటే మనకెందుకు చెప్పండి, ఆవిడ ఎట్లుంటే మనకెందుకు, అదే అనవసరం మనకి. బిగ్ బాస్ హౌస్లో అయితే మాత్రం ఆవిడ ఆడిన తీరు అయితే మాత్రం లిటరల్లీ వరస్ట్లో బెస్ట్ ఆవిడ. వరస్ట్ గేమ్లో బెస్ట్ గేమ్ ఆవిడది, ఫస్ట్ ప్లేస్ వరస్ట్ గేమ్లో. సో అట్లా ఆడింది, అలాగే ఆవిడైతే ఎలిమినేట్ అయిపోయింది. సో మొత్తానికి సో డబల్ ఎలిమినేషన్. సో ఇద్దరు రోహిణి అండ్ విష్ణుప్రియ. సో ఇంకా మనకి మిగతా వాళ్ళందరూ కూడా టాప్ 5 అయితే ఉంటారు. నైస్, బాగానే ఉంది. ఇంకేం వదలేండి, మిగతా 5 ఎవరు, గౌతమ్ ఫస్ట్ ప్లేస్, నిఖిల్ సెకండ్ ప్లేస్, ప్రేరణ థర్డ్ ప్లేస్, నబీల్ 4th ప్లేస్, తర్వాత అవినాష్ 5th ప్లేస్. లేదంటే నబీల్ 5th ప్లేస్ ఉండి అవినాష్ 4th ఉంటాడా, లేదులేండి నబీలే 4th ఉంటాడు. సో ఇంక ఇది సినారియో. సో వీళ్ళ టాప్ 5 ఆ ఆర్డర్ పొజిషన్స్కి ఎందుకు అర్హులు అనే దానికి కూడా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఒక వీడియోలో డీటెయిల్గా చెప్తాను నేను. సో అది మరి సినారియో. సో వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారు.
సో మీ ఒపీనియన్ ఏంటి ఈ ఎలిమినేషన్స్ మీద? ఫెయిర్ ఎలిమినేషన్స్ అనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? నేనైతే మాత్రం ఫెయిరే అనుకుంటున్నాను. ఎందుకంటే డెఫినెట్‌లీ ఇంకా వీళ్ళే ఎలిమినేట్ అవ్వాలి. దోస్ పీపుల్ డిజర్వ్స్. యాక్చువల్‌గా అవినాష్ అన్న అది లేకపోయి ఉంటే టికెట్ టు ఫినాలే లేకపోయి ఉంటే మేబీ ఎలిమినేట్ అవ్వనేమో నామినేషన్‌లోకొచ్చి. బట్ ఉన్నాడు కాబట్టి హీ ఈజ్ సేఫ్ అనమాట. సో అది సినారియో. బేసిక్‌గా వాళ్ళ రూల్ పెట్టడం చాలా డిఫరెంట్ అయింది. అంటే లాస్ట్ టైమ్ అర్జున్ టికెట్ టు ఫినాలేకి ఎళ్ళడం కోసం అప్పుడు గౌతమ్‌ని పంపించారు కదా! సో అందుకు అట్లాగే ఇప్పుడు మళ్ళీ టికెట్ టు ఫినాలే వల్ల అవినాష్ అన్న ఎళ్ళిపోయాడు కదా! సో అది జరిగింది. సో గుడ్ పార్ట్. నైస్. ఎనీహౌ గుడ్ డెసిషన్స్. సో మొత్తానికి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. సో వీళ్ళ ఎలిమినేషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫెయిరా? అన్‌ఫెయిరా? నాకైతే ఫెయిరే. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.